వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికెల శివభాగ్యారావు గారు ఉన్నారు. ఈ రీసెంట్గా బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ 400 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తుందని, 370 సీట్లు బీజేపీ సొంతంగా గెలుచుకుంటుందని చెప్పారు. అయితే ఆ విషయంలో భాగ్యారావు గారు ఏం చెప్తారనే విషయాన్ని మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సో మీరు అడిగినట్లుగా బీజేపీ కూటమికి 400 స్థానాలు వస్తాయి. దానిలో 370 సీట్లు ఎక్స్క్లూజివ్గా బీజేపీకే వస్తాయి అనేసి కిషన్ రెడ్డి గారు మాట్లాడింది లెక్కలు తప్పుతున్నాయి. వారు చెప్పిన లెక్కల ప్రకారం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సీట్లు రావు, గెలవరని చెప్తున్నట్టుగా ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా 17 సీట్లు గెలవరు అని చెప్తున్నట్టుగానే ఉన్నది. ఎందుకంటే గతంలోనే బీజేపీ అలయన్స్ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కలిపి 49 సీట్లు గెలిచినాయి. మరి ఇప్పుడు వీరు చెప్పేదాని ప్రకారం 30 సీట్లే గెలుస్తారంటున్నారు. కాబట్టి అలయన్స్ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో, అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా తెలంగాణలో పోటీ చేస్తున్న 17 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలవదు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చినట్టే ఉంది. కానీ బీజేపీకి అనుకూలంగా లేదు అనే మాత్రం భావించాల్సి వస్తుంది. సో ఈ యొక్క అసెస్మెంట్ ఏదైతే కిషన్ రెడ్డి గారు చేశారో అది వారి పార్టీకే నష్టం చేకూరుతుంది అనేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ.